ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది. అసలు దగ్గర దగ్గర ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరొకసారి చూద్దాం దీని గురించి. ఇది నచ్చిన వారు ఉండరు. ఐ లవ్ యూ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. అందరికీ నమస్తే. మీరు చూస్తుంది ముందు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. ఇంతకు ముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో ఒక్కసారి చూడండి. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఎంత అందంగా ముస్తాబు అవుతుందో ఒకసారి క్లియర్గా చూపిస్తా. లోపలికి వెళ్ళి గౌతమ్ నగర్, హనుమాన్పేట అంటారు కదా, ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ లోపలికి వెళ్ళేది, ఒకటి పార్కింగ్కి వెళ్ళేది, ఇంకో సైడ్ ఇక్కడ లాస్ట్లో ఒకటి ఉంది. 3 ఎంట్రన్స్లు ఇచ్చారు. వైపు నేను పార్కింగ్ చూపించినప్పుడు అక్కడ వైపు, ఇక్కడ ఇదంతా ఎలివేషన్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ ఎలివేషన్ వర్క్ మాత్రం చాలా అట్రాక్షన్గా కనపడుతుంది. ఇది మొత్తం ఇది పార్కింగ్ ఏరియా. నేను ముందు చెప్పినప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చి ఇది మొత్తం పార్కింగ్ ఏరియాకి సంబంధించిన అయితే నడుస్తుంది. ఇక్కడ నుంచి నా వెనక వైపు చూస్తే ఇది మొత్తం రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత పొడుగుందో మీరు ఒక్కసారి చూడొచ్చు. పాత రైల్వే స్టేషన్ కూడా మీరు చూసే ఉంటారు చాలామంది. మొత్తం కాంక్రీటు, ఇది మొత్తం పార్కింగ్కి సంబంధించింది. మొత్తం కాంక్రీటైజ్ చేస్తున్నారు ఇక్కడ, ఫ్లోరింగ్కి సంబంధించింది. ఇది లాస్ట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ చూడవచ్చు ఈ లుక్. అంత లైటింగ్, వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ పెట్టేటట్టున్నారు. రైల్వే స్టేషన్ చిన్నదైతే కాదు, మినిమం ముందున్న 10%, ఇప్పుడు 90% ఎక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద ఇది కూడా ఒక భాగం. 28 కోట్లు అత్యంత ఆధునిక టెక్నాలజీతో తయారవుతున్న మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. సికింద్రాబాద్లో రద్దీ తగ్గడానికి ఇక్కడ నుంచి ట్రైన్లు ఎక్కువ నడిపించేటట్టు నాకు అనిపిస్తుంది. చిన్నదైతే కాదు, చాలా పెద్ద రైల్వే స్టేషన్. మనం బేగంపేట చూసినాం, హైటెక్ సిటీ చూసినాం, దానికి మించి ఉంది. డిజైన్ కూడా వాటికంటే వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఇది బయట మెయిన్ రోడ్ వీల్ నుంచి తీస్తే వీడియో ఇట్లా పారి గోడ అయితే కడుతున్నారు. ఈ గోడ అయితే చూడొచ్చు మీరు. ఇది కట్టిన తర్వాత దీని లోపలికి వెళ్తే మనం లోపల నుంచి ఇంకా చాలా ముందు చెప్పుకున్నట్టు ఇవన్నీ మీకు చూపించారు కదా ఆల్రెడీ. కొంచెం మరి ఒకసారి కొంచెం జూమ్ చేసి ఇదంతా చూపిస్తా చూడండి. ఇదంతా రైల్వే అధికారులు అయితే ఉన్నారు ఇక్కడ. వెనక ఉన్నది మొత్తం పార్కింగ్కి సంబంధించిన ఏరియా మీరు చూస్తున్నాడు. ఇంతకుముందు లాస్ట్లో ఎంట్రన్స్ చూపించిన, ఇది ఇటు నుంచి ఫస్ట్లో ఎంట్రన్స్, పార్కింగ్ వైపు ఉన్న ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్కి వెళ్ళి నుంచి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. నా వెనకాల ఉంది కూడా పార్కింగ్ ఏరియా. ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చూద్దాం. ఇది మొత్తం కాంక్రీట్తో ఫ్లోరింగ్ చేశారు. ఇది కటింగ్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ కటింగ్ కూడా చూడవచ్చు. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా వీడియో చేసినామని చెప్పుకోవడానికైతే ఫ్యూచర్లో చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఇక లోపల పోయి మొత్తం ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని ఎస్కలేటర్లు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం క్లియర్గా ప్లాట్ఫారం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఇలాంటివన్నీ చూద్దాం. ఎలివేషన్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా స్టెప్ బై స్టెప్ 4 ఉన్నాయి ఇలా. వెల్కమ్ టు మినీ ఇండియా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. లోపలికైతే అడుగు పెడుతున్నాం మనం. ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. పూర్తిగా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇక్కడ మొత్తం ఏం జరిగింది క్లియర్గా చెబుతా. ఇక్కడ నుంచి చూస్తే మీకు లుక్ ఎలా కనపడుతుందో మీకు అర్థమై ఉంటుంది. చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది మల్కాజ్గిరి రైల్వే స్టేషను. ఇలా వీల్ చైర్ అలాంటివి తీసుకొని రావడానికి ఇదైతే ఉంది చూడండి. చాలా పెద్దగా ఉంది, పొడుగ్గా కూడా ఉంది. వీటితో పని కూడా ఉండదు. ఆల్రెడీ లిఫ్ట్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎస్కలేటర్లో కూడా ఉన్నాయి లోపల పోయిన తర్వాత. ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రం ఇలా అయితే పెట్టారు. సీలింగు, లైట్లు ఇలా చూడండి ఎన్ని ఉన్నాయి. ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది. 90% వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ కూర్చోడానికి ఇవి నాకు తెలిసి బయట వేస్తారనుకుంటా. ఇవి కూర్చోడానికి బల్లలు కూడా రెడీగా తెచ్చిపెట్టారు. ఇక్కడ ఉప్పన కూడా ఉప్పల సీళ్ళు. కూర్చోడానికి అయితే చైర్ లాగా ఉంటాయి. కొంచెం ఐడియా ఉంది నాకు. ఎలివేషన్ వరకే చాలా అట్రాక్షన్, కానీ మళ్ళీ చూస్తున్నాయి అనుకోవద్దు. చాలా అట్రాక్షన్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి చూసినా, బయట నుంచి చూసినా, లోపలికి వచ్చి చూసినా కానీ. ఇది వాడకంలో ఉండే కొన్ని సామాన్లు అయితే ఇక్కడ పక్కగా పెట్టి ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ పాత ఇక్కడ అన్నీ పక్కగా పెట్టారు. ఇది మొత్తం అయిన తర్వాత మొత్తం ఏ రూమ్లో ఆ రూమ్లో చదివేటట్టు ఉండవు. టికెట్ కౌంటర్ అలాంటివన్నీ పక్కన ఉన్నాయి. ఏం డెవలప్ చేస్తున్నారు. ఆహా, ఈ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఇంత చిన్న రైల్వే స్టేషన్ కూడా ఎంత పెద్ద వర్క్ అయితే నడుస్తుంది చూడండి. ఇక్కడ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఏంటి ఇంత విధంగా ఇంత డెవలప్మెంట్ ఎంత పెద్దగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు చూసినా కానీ చిన్న రైల్వే స్టేషన్ కూడా ఇంత పెద్దగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే. ఇక్కడ ఎస్కలేటర్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడే చూడొచ్చు మీరు, వర్క్ నడుస్తుంది. ఇవి కూడా ఫిట్ అవుతున్నాయి. ఇక్కడ వర్క్ అయితే 90% అయిపోయింది. ఇక 10% చిన్న ఇలాంటి వర్క్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు పూర్తి అయిపోయినాయి. పైన లిఫ్ట్లు కూడా, మధ్యలో లిఫ్ట్ కూడా వర్క్ నడుస్తుంది. అది కూడా అయిపోయింది. అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే అప్పుడు కట్టిన రైల్వే స్టేషన్లో మనం ఎట్టయినా లేము. ఈ రోజుల్లో రైల్వే స్టేషన్ కట్టే అయితే మనం మొత్తం క్లియర్గా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. టర్మ్లో మన ఈ రైల్వే స్టేషన్ మొత్తం తీసి మీ కళ్ళకు కట్టినట్టు చూపించడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. చూడండి అసలు ఎంత
అబ్బురపరిచే విధంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. ఇది లిఫ్ట్, మన పెద్దవారి కోసం లిఫ్ట్. ఎవరన్నా అధికారులు ఉంటే వారితో మాట్లాడిద్దాం అని చెప్తే ఇక్కడ మనకి ఎవరు తెలిసిన వారు లేరు. పూర్తిగా వివరంగా అడుగుదామని చెప్పి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వచ్చినాక ఇది ఎస్కలేటర్. ఇప్పుడు మనం చూపించాం కదా అక్కడ నుంచి ఇది పైకి పోవడానికి. ఇంతకుముందు పాతవి ఉన్నాయి కదా, ఇవి పాతవి చూడొచ్చు మీరు. ఈ మెట్లు ఇటువైపు నుంచి అటువైపు ఎక్కడానికి ఇవి. ఇది పైకి ఇటు ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ అయిపోయడానికి ఇదైతే కింద నుంచి స్ట్రక్చర్ చూడొచ్చు. మనం పైకి పోయి చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా అయితే పెయింట్ వర్క్ కూడా నడుస్తుంది, పెయింట్ వేసేది అక్కడ. మనం ఇటు నుంచి పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ తిరుగుతున్నా, ఇది ఇంత డెవలప్ అయ్యేది ఎక్కడ కూడా నాకు అంటే ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న సంగతి మాత్రం నాకైతే తెలియదు ఇప్పుడు వరకు. నా కళ్ళతో ప్రపంచాన్ని చూపించలేకపోయినా కానీ ఈ కెమెరాతో హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ వరకు అయితే చాలా వరకు అయితే కవర్ చేయగలుగుతా. చేసి చూపిస్తా, మీ సపోర్ట్ ఉండాలి నాకు. లైక్, సబ్స్క్రైబ్. ఇదిగోండి ఇంతకుముందు నేను చెప్పిన కింద ఇది కింద పార్కింగ్, మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి పార్కింగ్ ఏరియా. ఇది ఎక్కి రావడానికి ఇది లిఫ్ట్, ఎస్కలేటర్లు అలాంటివి కాకుండా దీని నుంచి కూడా పెద్దవారు ఉంటే నెట్టుకొని ఏదైనా వీల్ చైర్ అలాంటివి ఉంటే ఇట్లా రావచ్చు, అటు రావచ్చు. ఒకసారి చూడండి మీరు, బేగంపేట హైటెక్ సిటీ కంటే పెద్దగా ఉన్న క్రాసింగ్ బ్రిడ్జి ఇటువైపు నుంచి అటు స్టేషన్ ఎంత పెద్దగా ఉంది, ఎంత అట్రాక్షన్ గా ఉందో. అబ్బాబాబా ఎక్కడి నుంచి అక్కడ వరకు 3 ప్లాట్ఫామ్ పై 3 లిఫ్ట్లు ఉన్నాయి, 2 ఎక్సిలేటర్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా చాలా ట్రైన్లు క్రాసింగ్ కానీ రావడానికి కానీ రాకపోకలకి అయితే ఇక్కడ నుంచి నడిపిస్తారనుకున్నారు రానున్న రోజుల్లో. నాకు అమ్మాని కూడా ఉంటే బాగుంటుంది. ఇంతవరకు నడుస్తుంది, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ఈ బ్యాగులు తగలటం ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు కూడా వర్క్ నడుస్తుంది, ఇది కూడా అయిపోయింది. వీల్ చైర్లు దిగడానికి ఎక్కడానికి సంబంధించిన వీల్ చైర్లకి ఇటువైపు వరకు చూడొచ్చు. బేగంపేట రైల్వే స్టేషన్ బాగుంది, భయపడే వాళ్ళకి ఇది కూడా వర్క్ నడుస్తుంది. వైపు కూడా ఒకటి ఉంది ఇక్కడ, ఇటు నుంచి ఒకటి. మల్కాజ్గిరి వైపు పార్కింగ్, ఇది కూడా ఒకసారి తీస్తా కొంచెం వర్క్ మొత్తం అయిన తర్వాత. ఇటువైపు మల్కాజ్గిరి నుంచి కూడా ఎంట్రన్స్ నుంచి ఒక వీడియో అయితే తీసి పెట్టడం జరిగింది. ఇటైతే ప్రస్తుతానికి ఇటు నుంచి తీసిన మొత్తం. ఇది లిఫ్ట్ వర్క్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. ఇది కూడా అయిపోతుంది. గవర్నమెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే వారికి ధన్యవాదాలు. ఏ జోన్ కింద వస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి మీరు. సికింద్రాబాద్ జోన్ కింద వస్తా, హైదరాబాద్ జోన్ కింద. మల్కాజ్గిరికి వెళ్ళి ఉన్న ఎక్స్కలేటర్ ఎక్కడానికి ఆప్షన్ లేదు. నేను ఇటువైపు కూడా తీద్దాం అనుకున్నా, మళ్ళీ క్రాసింగ్ చేసి కొంచెం నా పని తొందరగా వచ్చేసిన. ఒకసారి ఇంకా అటువైపు ఉన్న సుమారుగా చేసిన వరకు ఇది ఇటైతే చూడలేదు నేను ఎక్కువ. ఇక్కడ పైనుంచి తీయడం జరిగింది. కూడా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడతో ఈ వీడియో కొంతవరకు తీసి పెడతా. మళ్ళీ నెక్స్ట్ వీడియో మన మినీ ఇండియా మల్కాజ్గిరి నుంచి తీయడం జరిగింది. రైల్వే స్టేషన్ గురించి కూడా నేను ఇంతకుముందు 1-2 సార్లు ఎక్కడికో పోయొచ్చును. కాకుండా ఇక్కడ దిగి చాలా చిన్నగా అనిపించేది, కానీ ఇప్పుడు చూడని వాళ్ళు ఇది చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అంటే మనం తిరిగిన ప్లేస్లో ఇలాంటి చిన్న రైల్వే స్టేషన్ ఇంత పెద్దగా డెవలప్మెంట్ అవుతుందంటే వారికి ఏమనిపించకపోయినా కానీ ఇక్కడ తిరిగే వాళ్ళకి, ఇక్కడ మా ఇల్లు 3 కిలోమీటర్ల దూరమే, తిరిగే వాళ్ళకి ఇక్కడ దీన్ని చూసిన వారికి మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇల్లు రాకపోకలు, సౌకర్యాలు ఇలాంటివన్నీ ఇక్కడ నుంచి ఎక్కువ పెంచితే బాగుంటుంది. కొంచెం గుట్కా వారికి కొంచెం ఏదైనా హెచ్చరికలు చేసి ఏదైనా బోర్డులు పెడితే బాగుంటుందేమని నా ఉద్దేశం. రైల్వే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. గిట్లా కొంచెం ఆలోచిస్తే ఎక్కడ కూడా ఏది కాదు, మొత్తం క్లియర్ చిట్టుగా ఉంటుంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఉమ్మేయటం స్టార్ట్ అయింది. ఇది మనం ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్లో ఫేస్ చేసే ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పిన క్రాసింగ్ దగ్గర ఇక్కడ నుంచి అక్కడ వైపు ఇబ్బంది పడేవాళ్ళు. ఇది 12 మీటర్లు ఉండడం చాలా పరిచే విషయం. చాలామంది రైల్వే అధికారులు కింద ఉన్నారు, ఆఫీసర్లో చాలామంది వర్క్ నడుస్తుంటే దగ్గర నుండి చూస్తున్నారు. నాకు తెలిసిని కొన్ని తెలియని కొన్ని చెప్పినా ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం మన్నించాలా. ఎక్కడన్నా పొరపాటు మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి ట్రైన్లు ఎక్కడ పోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఇవన్నీ ఒక నెక్స్ట్ వీడియో పూర్తిగా చెబుతా. సంబంధించిన సార్లు ఎవరన్నా తెలిసి ఉంటే ఒక రిక్వెస్ట్ చేసి అడిగి మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా వీడియోలు పెట్టినాం, అక్కడ కూడా చూడొచ్చు. ఆడ కూడా వర్క్ అయిపోవడానికి వచ్చింది చాలా వరకు. మైసూర్ బంగ్ అలాని ఫోన్ చేశారు భాస్కర్ సార్. ఇక నేను వీడియో తీసుకుంటూ కూర్చొని టైం అయిపోతుంది, 1 అయిపోయింది. మళ్ళీ షాప్ ఓపెన్ చేయాలి. రైల్వే అధికారులకి మా ప్రయాణికుల తరపున పేరున ధన్యవాదాలు. ఈ రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ప్రతి ఒక్కరికి
థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా మా ప్రయాణికుల తరపున. నేను కూడా కామెంట్ రూపంలో చెప్పండి. రైల్వే స్టేషన్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చెబుతారు. ఇది బొగ్గు ట్రైను. ఇది మా కాన్స్టిట్యున్సీకే పోతుంది, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియాకి పోతుంది అనుకుంటాను నేను. భోగి అన్నాలకి ఇక్కడ అది బొగ్గులాగా అనుకున్నా, కాదు ఇది పార్సల్ తీసుకుపోయేది ఉన్నట్టుంది. ఇంతకుముందు ఉన్నాయి అటు నుంచి ఇటువైపు. ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరొకసారి చూద్దాం దీని గురించి. ఎలివేషన్ మాత్రం అదిరిపోయింది ముందు నుంచి. ఎక్కడికక్కడ డిఫరెంట్ రైల్వే స్టేషన్ వర్క్, ముందు ఎలివేషన్ వర్క్ అయితే వేరు పెడుతున్నారు. దీంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అయితే మామూలుగా లేదు. చూద్దాం ఇంకా రానున్న రోజులు. అది తెలిసి ఇది నచ్చని వారు ఉండరు. ఐ లవ్ యూ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్.